నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయిన నిర్ణయంపై కొలిక్కిరాని చర్చలు కొత్త సీఎం ఎంపికను ఏఐసీసీకి అప్పగించిన ఎమ్మెల్యేలు రేపు అధిష్టానంతో చర్చించాకే నిర్ణయం వెలువడే అవకాశం కొత్త శాసనసభ ఏర్పాట్లకు గెజిట్ నోటిఫికేషన్ గవర్నర్కు రాజపత్రాన్ని అందించిన సీఈఓ వికాస్ రాజ్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉందామని నేతలకు పిలుపు ఎన్నికల్లో ఓటమితో భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసినా ప్రజల ప్రతికూల తీర్పునిచ్చారని ఆవేదన రాష్ట్రంలో కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా మారిన రాజకీయ పరిణామాలతో సీఎస్కు లేఖలు మిజోరాంలో అధికారాన్ని కైవసం చేసుకున్న జెడ్పీఎం మ్యాజిక్ ఫిగర్ 21 సీట్లకు గాను 27 సీట్లతో జయభేరి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతోంది కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానంతో చర్చించేందుకు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక కొలిక్కి రాలేదు దీంతో సీఎం ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ వీడలేదు ఇవాళ ఉదయం డీకే శివకుమార్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు ఎంపిక బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు సీఎల్పీ భేటీలో చేసిన తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపించారు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నామన్న డీకే శివకుమార్ సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకే ఇవ్వాలని చెప్పారని తెలిపారు Today we had a meeting of the Congress Legislature Party of the newly elected members from the Congress Party. First, the Congress Legislature Party decided to thank the voters of Telangana for giving an opportunity to the Congress Party to serve them better with a good governance. The legislators thank the Congress President Shri Mallikarjun Kharge ji, Sonia Gandhi ji, Rahul Gandhi ji, Priyanka Gandhi ji, and all the senior Congress leaders who came, campaigned, helped for them, and guidance and contribution to the development of the party in the campaign. The third is that all the members of the Congress newly elected party unanimously resolved to authorize the AICC President Shri Mallikarjun Kharge ji to appoint the Congress Legislative Party leader. It was being moved by the PCC President Mr. Revanth Reddy, seconded by Patti, Vikramaditya, Uttam Kumar Reddy, Damodar Raj, Komti Reddy, Sridhar Babu, Ponnam Prabhakar, Sitaka, Prem Sagar, Kondal Sureka, Paul Nayak, Tumala Nageshwar Rao, Kondratu Srinivas, Vedam Boja and Adi Srinivas. All these people seconded and it was being proposed by our PCC President Mr. Revanth Reddy. This authorization will be sent to the AICC President Mr. Mallikarjun Kharge ji and all of them decided whatever the AICC President and the High Command decide, we will go by the decision of the party. This is the latest information to all of you. ముఖ్యమంత్రి అభ్యర్థిపై అధిష్టానం నుంచి నిర్ణయం వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు సీఎం ఎవరనే దానిపై స్పష్టత వస్తే ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని భావించారు కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు ఈ పరిణామాలతో డీకే శివకుమార్ అధిష్టానంతో సమాలోచనలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు ఈ
సందిగ్ధతల నడుమ ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. ఇప్పుడు ఏకవాక్య తీర్మానం తీసుకున్నారు. అది ఒకటే వాక్యంతో ఏఐసిసి పెద్దలు తీసుకునే నిర్ణయము మేము శిరస ఆవహిస్తామని చెప్పడం జరిగింది. ఎలాంటి గ్రూపులు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా ఏఐసిసి నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పి దానికి మీరు నూతన ముఖ్యమంత్రిని చూడొచ్చు. ఎవరెవరిని చేస్తే ఇప్పుడు ఎవరి నిర్ణయం ఏఐసిసి తీసుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి చేస్తారు. 2-3 మంత్రులు కూడా చేయొచ్చు. 5-6 మేబీ కావచ్చు. 9వ తారీఖు నాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ తో 9వ తారీఖు ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. లైక్ ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, లేదంటే పొంగులేటి గారు, ఇట్లా కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి ఉండే అవకాశాలు మాత్రమే. అది నేను కాదు డిసైడ్. మేము కూడా అభ్యర్థులుగా ఉంటామని ఆ ప్రపోజల్స్ పెట్టుకోవచ్చు. ఎవరైనా కోరే హక్కు ఉంది కదా. ఎమ్మెల్యేలే కోరుకున్నారు. ఎమ్మెల్యేలే ఏఐసిసి అధిష్టానానికి నిర్ణయాధికారం ఇస్తే మంచిదని చెప్పి ఎమ్మెల్యేలు కూడా కోరుకున్నారు. మాక్సిమం అందరు ఒకే తాటి మీద ఉన్నారు. ఎవరు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కూడా ఒకే దగ్గర ఉన్నారు, నవ్వుకుంటున్నారు, హాయిగా సంతోషంగా ఉన్నారు లోపల. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర 3వ శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్ను సీఈఓ వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకి అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈఓ వికాస్ రాజ్ గవర్నర్కు సమర్పించారు. మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ అసెంబ్లీ రద్దు ప్రతులను గవర్నర్కు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి అందజేశారు. మరోపక్క సీఎంతో పాటు కొందరు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఈ మేరకు దిల్కుష అతిథి గృహానికి వాహనాలను తీసుకువచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఓఎస్డీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావు భారాస ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు సైతం సీఎస్కు రాజీనామా లేఖను పంపారు. గత నెలలో ఓఎస్డీ బాధ్యతల నుంచి రాధాకిషన్ను ఈసీ తప్పించింది. ప్రభుత్వం మారడంతో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులకు భారాస నేతలు రాజీనామా చేస్తున్నారు. 16 మంది నేతలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన ఆయన రాజీనామా లేఖను ఎనర్జీ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. తదుపరి నియామకంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు 9.5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్తో పలువురు భారాస ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్తో పాటు పలువురు నాయకులు కేసీఆర్ను కలిశారు. నూతనంగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎన్నికైన అభ్యర్థులకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భారాస తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని, ఇక నుంచి తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామని నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ ఓటమిపై పలు అంశాలను ప్రాథమికంగా చర్చించారు. త్వరలో భారాస ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎమ్మెల్యేలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానంగా భారాసకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కన్నీటి పర్యంతమయ్యారు. 10 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించినప్పటికీ ప్రజలు ప్రతికూల తీర్పునిచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ ప్రజా తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో పలువురు భారాస నేతలు ఓటమి తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. భువనగిరిలో ఓటమి పాలైన భారాస అభ్యర్థి
పైళ్ల శేఖర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భువనగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన భారాస కార్యకర్తలు కన్నీరు పెట్టడంతో శేఖర్ రెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఒకసారి ఓడిపోయింది కదా, చాలా మంది అనుకుంటే 2 సార్లు ఓడిపోయాను. ఆయన పోటీ చేసి ఒకటేసారి కానీ ఆ వేవ్ ఎట్లా 2 సార్లు ఓడిపోయాడు నేనే పరిచయం 2 సార్లు ఎక్కువ ఓడిపోయాడు. అది కూడా అలా అంటే గ్రౌండ్లో అట్లా తీసుకుపోయింది. గ్రౌండ్లో తీసుకుపోయింది వాళ్ళు చేసిన అన్ని కార్యక్రమం 100% పర్ఫెక్ట్ చేసి మేము కొద్దిగా వెనకబడ్డాం అనేది అది ఒప్పుకోవాలి. ఏదేమన్నా కానీ ప్రజల నుంచి గౌరవిస్తున్నాం. ప్రజలు బాగుండాలి, అంతా బాగా డెవలప్ కావాలి, అందరినీ మనం చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా గత 10 సంవత్సరాల్లో నేను కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అనేది లేదు, పార్టీలకు అతీతంగానే పనిచేసిన, ఎవరిని కక్షపూరితంగా పనిచేయలేదు. కాబట్టి మీరు కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మునీర్ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మీరు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాక్షేత్రంలో ఉండండి, ప్రజలకు బాగా చేయండి. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నారని చొప్పదండి భారాస అభ్యర్థి సుంకె రవిశంకర్ కంటతడి పెట్టారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రాలు కూడా రామన్న లేని ఒక కేసీఆర్ లేని తెలంగాణలో ఊహించలేకపోతుంది. ఒక్క రాష్ట్రాలు కూడా ఇవాళ కొట్లాడ తెచ్చినటువంటి కేసీఆర్ లీడే అని ఇవాళ చాలా బాధపడుతున్న ప్రజలు. కానీ బాధ్యతతో ప్రజల మధ్యలోనే ఉంటాం, తప్పకుండా ప్రజలతో ఉంటాం, కొట్లాడతాం. ప్రతిపక్షంలో ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ గుండెలో ప్రాణమంత వరకు మీకోసం ఉంటా, గులాబీ జెండా కోసమే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు ఆధారపడవద్దు. మహబూబాబాద్ భారాస అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కొనసాగుతున్న పనుల్ని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పూర్తి చేయాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష హోదా నిర్వహిస్తానని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం బాధాకరమని ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నట్లు గంప గోవర్ధన్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామంటూ పరకాలలో ఓటమి పాలైన చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఓడిపోయానని కుంగిపోకుండా ప్రజా సమస్యలపై పోరాడుతానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి తనను బాధించిందని భావోద్వేగానికి గురయ్యారు. నన్ను బాగా కలిసివేసింది, బాధించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో అక్కడి ఫలితం సహజంగానే బాధ కలిగిస్తుంది. రాష్ట్ర సాధనలో పాత్ర లేని వాళ్ళు, వ్యక్తులు, పార్టీలు ఇలా 10 ఏళ్ల తర్వాత ఇంతగా ఈ రాష్ట్రం పట్ల అభిమానంతో, తపనతో, ప్రేమతో పనిచేసినటువంటి ఒక నాయకుడిని ఓడించాలనేటువంటి వాళ్ళ యొక్క కసి అది అర్థమవుతుంది మనకు. అదొకటే ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్ లో నాకు మనసు కష్టం కనిపించింది అనుకుంటే. ఎన్నికల్లో ఓడిపోయినా జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని, కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా శిరసా వహిస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో భాజపా, భారాస రహస్యంగా ఒక్కటి కావటం వల్లే ఓడిపోయానని బీఎస్సీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తమ వెంటే ఉండి విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
శాసనసభ ఎన్నికల్లో విజయం తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్న కొత్త శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెబుతున్నారు. భారత ప్రభుత్వంపై వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అసహనమే తన విజయానికి దోహదపడిందని సిర్పూర్ నుంచి కోనేరు కోనప్పపై విజయం సాధించిన పాల్వాయి హరీష్ పేర్కొనగా తనను గెలిపించిన ప్రజలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కింది స్థాయి కార్యకర్తతో పాటు ప్రతి ఒక్క నాయకుడి విజయం. ధన్పాల్ సూర్యన గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క చిన్న కార్యకర్త గెలిచినట్లే. అందరి కృషి వల్లనే ఈ రోజు నేను విజయం సాధించడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇందూరు ప్రజలకు ఎవరైతే నాకు పెద్ద మెజార్టీతోటి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నా. ఈ విజయాన్ని మన దివంగత ఎమ్మెల్యే శ్రీ పురుషోత్తమరావు గారి స్మృతి పదానికి అంకితం చేస్తాం. ఎందుకంటే ఆయన చూపిన బాటలోనే వాళ్ళ మన కార్యకర్తలు నడిచి ఆర్డినరీ ఫీట్ గానే కాదు, ఇది ఒకవైపేమో మనం 3 సార్లు గెలిచిన కోనేరు కోనప్ప గారిని ఓడగొట్టినాం ఒకవైపు, ఇంకోవైపు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ అడిషనల్ డీజీపీ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నిర్వహించగలిగినాం. ఇవాళ చాలా మంది అనుకుంటారు, నాకు చాలా పొద్దున్న రాత్రి నుంచి ఫోన్లు అది ఎట్లా సాధ్యమైంది అని. సాధ్యం ఎందుకు అయింది అంటే ఇక్కడ 2-3 అంశాలు. కోనప్ప గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఈ నియోజకవర్గంలో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయట వ్యక్తి, ఆయన మీద పూర్తి నమ్మకం లేకుండే. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపించాయని భారస నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తనను నమ్మి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. గెలిచిన తరువాత ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంకట్రావును పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ భారాస ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన గన్మెన్లను వద్దని తిరస్కరించారు. అవినీతికి పాల్పడే వారికి గన్మెన్లు అవసరం కానీ నిత్యం ప్రజల్లో ఉండేవారికి గన్మెన్లు అవసరం లేదన్నారు. 2 months బిఫోర్ కూడా నాకు 2 గన్మెన్లను పంపించినారు, 2+2. అప్పుడు కూడా వద్దని చెప్పాను, ఎందుకంటే జనంలో ఈజీగా అందరితోటి కలిసిమెలిసి ఉండొచ్చు అని. ఈ రోజు కూడా నాకు ఆల్రెడీ గన్మెన్లను పంపిస్తే కూడా మాదంతా కలిస్తే కూడా 10 కిలోమీటర్లు కూడా లేదు రౌండ్. వాళ్ళని కూడా అనవసరంగా వాళ్ళని ట్రబుల్ చేసుడు ఎందుకు, నేనైతే జనంలో ప్రశాంతంగా ఉన్నాను. నాకు మా కార్యకర్తలు కానీ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ వాళ్ళందరూ నా సేఫ్టీ చూస్తారు తప్ప వేరే అవసరం లేదనే ఉద్దేశంతో నేను వాళ్ళని పంపించడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భాజపా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన వచ్చే 5 ఏళ్లు క్రియాశీల నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ వచ్చినా ప్రజల తీర్పును గౌరవిస్తామని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించడం, సుమారు 14% ఓట్లు పొందడం ఏదైతున్నదో 2018 శాసనసభ ఎన్నికలకు పోల్చి చూసినట్లయితే 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పటికీ మాకు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. వీటన్నిటిపైన కూడా జాతీయ స్థాయి నేతలతో, రాష్ట్ర స్థాయి నాయకత్వంతో, జిల్లా నాయకత్వంతో, అసెంబ్లీ నాయకత్వంతో చర్చించుకొని సమీక్షించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మంచి ఫలితాలు సాధించడం కోసం కృషి చేయబోతున్నామని సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాలు గెలవడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉందో ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది. 60 సీట్లు కావాల్సి ఉంటే 64 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ రోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా కార్యకర్తలతో కలిసి గుంపులుగా చేరారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో కౌశిక్ రెడ్డి అనుచరులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమ బంగాళాఖాతంలో మిగ్జామ్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా దూసుకొస్తోంది. రేపు నిజాంపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది. తీరం దాటే సమయంలోనూ దాటిన తర్వాత మిగ్జామ్ పెను ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మిగ్జామ్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాళహస్తిలో కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి నదికి భారీగా నీరు చేరి పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి సమీపంలో లంకమిట్ట కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏర్పేడు మండలంలోని సిందేపల్లిలో పూరిగుడిసె గోడ కూలి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తిరుమలలోనూ ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. మొదటి గోగర్భం జలాశయంలో నీటిమట్టం పెరిగింది. పాపవినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. తుపాను ప్రభావంతో తిరుపతి నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరులో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. అనేక మండలాల్లో పంటలు నీట మునిగాయి. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులప్పలపాడు మండలాల్లో రోడ్లు నీట మునిగాయి. పొగాకు, శనగ పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. కృష్ణా జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దివిసీమ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాగాయలంక, కోడూరు మండలాలకు సరిహద్దుగా బంగాళాఖాతం వైపు ఉన్న కరకట్ట పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పాలకాయతిప్ప, హంసలదేవి, ఊటగుండం, బసవానిపాలెం వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరిచేలు నేలవాలుతున్నాయి. సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాశుల రూపంలో కల్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ మధ్యాహ్నం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో చిరుజల్లులు పడడంతో కోసిన పంటను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. भाई इंजन में पानी घुस गया। भगवान మిగ్జామ్ తుపాను ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండగా చలిగాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో వచ్చే 2 రోజులు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రేపు ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిజోరంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే జోరం పీపుల్స్ మూవ్మెంట్ ZPM అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరం కాగా 27 చోట్ల జేభేరి మోగించింది. ప్రస్తుతం మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ MNF 10 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సీఎం జోరంతంగా, ఉప ముఖ్యమంత్రి తాన్ లుయ్యా సహా MNFకు చెందిన పలువురు మంత్రులు పరాజయం పాలయ్యారు. ZPM నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న లాల్ దుహోమా
సమీప ప్రత్యర్థి మల్సా ఉజ్మాపై దాదాపు 3,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. గత ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే దక్కించుకున్న జెడ్పీఎం ఈసారి మరో 19 స్థానాలు పెంచుకొని 27 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో 23 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దించిన భాజపా 2 స్థానాల్లో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో భాజపా కేవలం 1 స్థానంలో గెలుపొందింది. గత ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి 1 స్థానంతో సరిపెట్టుకుంది. మిజోరాం ఎన్నికల్లో తొలిసారి పాల్గొని 4 అభ్యర్థులను బరిలోకి దింపిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. 40 శాసనసభ స్థానాలున్న మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. 3 రాష్ట్రాల్లో భాజపా తిరుగులేని విజయంతో మదుపరుల్లో విశ్వాసం రెట్టింపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగింది. ముడిచమురు ధర బ్యారెల్ $80 దిగువకు చేరడం సెంటిమెంట్ను బలపరిచింది. వరుసగా 5వ సెషన్లో లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1384 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ ఉదయం 68,435 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచీ కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో 68,274 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు దూసుకు వెళ్లాయి. ఒక దశలో 68,918 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ 2022 మే 20 తర్వాత ఒకే రోజు అత్యధిక గరిష్ట స్థాయికి చేరి రికార్డును నమోదు చేసింది.